వీటితో పాటు ముఖ్యంగా ఇసుక దందాలతో ఇసుక అక్రమ ఇసుక రవాణాతో అదైతే ఎంత దోపిడీ అంటే సార్ తాటి చేత అంత లోపలికి తవ్వేసి ప్రకృతి వనరులు దోచి ఇప్పుడు ప్రకృతి చాలా ఒకే లారీ నంబర్తో ఒకే టిప్పర్తో ఒకే టిప్పర్ నంబర్తో ఘోరం అంటున్నాయి ఒకే పర్మిట్తోనే పదుల సంఖ్యలో లారీ ఘోరం అంటున్నాయి కదా. దానికి ఎంత ఘోరం అంటే దాన్ని ఇంకా మంత్రులు చెప్పుకుంటా ఉన్నారు, మేము 1400 కోట్ల ఆదాయం సంపాదించినాం 200. ఇదైతే మూర్ఖత్వం. రేపు దానివల్ల కొన్ని వందల కోట్ల పర్యావరణం దెబ్బతిన్నది. మరి అధికారులు ఏం చేస్తున్నారు అసలు? జోరీగల్ లాగా ఇక్కడ అంతా కూడా సారీ టు సే అధికారి ఎవరు కూడా ఎదురు మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. చూద్దాం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి తప్ప అధికారి చెప్పింది విని ప్రభుత్వం వినడానికి అవకాశమే లేకపోతే ఏదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే ముఖ్యమంత్రి 5 గంటలు ప్రసంగం ఇస్తాడు తప్ప కలెక్టర్స్ నుంచి దేర్ ఇస్ నో వర్షన్. అట్లా అనేక రిపోర్ట్స్ రాసిన విజిలెన్స్ అంటే డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రజాస్వామిక సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ ఇసుక దందాల వల్ల దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ కూడా కళ తప్పుతోంది. అసలుకి అక్కడ టిప్పర్లు నీళ్లు లేవు, అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ఒక్కటి మాత్రం జరిగింది ఉసుక అక్రమ రవాణాలో చాలా బాగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నాం. పోలీసు రెవెన్యూ లేదా అక్కడ ఉండబడేటువంటి అందరూ కూడా ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ లారీలు ఎక్కించి చంపైనా బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తున్నామని ఈ మధ్యనే గౌరవ కేసీఆర్ గారు ఒక రివార్డ్ ఇచ్చినారు హానరబుల్ సంతోష్ గారికి. ఆయన కూడా మా ఊరు ఆయన కుదురుపాక రాజ్యసభతో రివార్డ్ చేసినాడు. బికాజ్ ఈజ్ డూయింగ్ బిజినెస్ శాండ్ బిజినెస్ పర్ఫెక్ట్ అని. అటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తాం? బాజాప్తా వాళ్ళు ఉసుక వ్యాపారం చేస్తున్నారని చెప్తుంటే కూడా ఒక లారీ పేరు మీద 10 లారీలు పోతున్నాయని తెలిసి కూడా అందరూ పడి చనిపోతున్నారని తెలిసినాక కూడా ఆ ప్రాంత ప్రజలు దాని మీద నిరసన చెప్తుంటే కూడా రేపు పొద్దున ఆ జిల్లాలో ఎన్నికల మీద ప్రభావం చూపెట్టబడే అతిపెద్ద అంశం అది కూడా ఉసుక అక్రమ రవాణా అనేటువంటి ప్రజలు ఇట్లా ఆందోళనగా పక్కకు వాగులో ఉసుకుంటుంది, ఆ పక్కన ఇల్లు కట్టుకుంటాడు, ఆయనకు ఉసుక దొరకదు, లారీగా కళ్ళ ముందర ఎత్తుకుపోతా ఉన్నారు. ఉండదా? ప్రతిపక్షాల ఉద్యమ కారణంగా ఇటీవల రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తే 10 నిమిషాలలోనే 10 లారీలు పట్టుబడ్డాయి అంటారు. ఆ తర్వాత మళ్ళా ఒక లారీ కూడా పట్టుబడ్డం లేదు. నా దగ్గర రికార్డు ఉంది, పిటిషన్స్ చీఫ్ సెక్రటరీతో సహా ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పేపర్ చూపిస్తాం, మీకు పంపిస్తాం. అన్ని నోటీస్ ఏం లాభం? ఎవడు యాక్షన్ లేదు. చీఫ్ సెక్రటరీ కలిసి చెప్పినాం, నేను పర్సనల్గా. మీరు అధికారంలోకి వస్తే ఈ అక్రమ రవాణా అదంటూ అడ్డుకట్ట వేస్తారా? ఖచ్చితంగా రాజరాజేశ్వరి గుడికి పూర్వవైభవం తీసుకొస్తారా? డెఫినెట్లీ. ఇళ్ళవెల్పు ఎప్పుడు నాకు రాజరాజేశ్వర స్వామి చేయించుకుంటే మాత్రం అంత విశ్వాసం ఉంది. మేము రాజరాజేశ్వర స్వామి దగ్గర నా ఒక సంకల్పం, ఆ సంకల్పం నెరవేరాలంటే భగవంతుని ఆశీర్వచన కూడా ఉండాలి. తిరుపతిలాగా అనడం కంటే వేములవాడ దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా ఆ దేవాలయ పక్షాన్నే ట్రస్ట్ రూపం లోపల ఏర్పాటు చేసి మామూలు రోజు 500 మందికి ఎంతో భోజనం పెడతారు. అన్లిమిటెడ్ ఎంతమందికి వస్తే అంతమందికి నిత్య అన్నదాన సత్రం ప్రారంభించాలి. యావత్ తెలంగాణ భక్తురాడికి వస్తే ఎవరు వస్తాడు తినాలనేది నా సంకల్పం. తప్పకుండా నేను ఆ శివుని ఆశీర్వచనంతో అది పూర్తి చేస్తానటువంటి నమ్మకం కూడా నాకు. యావత్ తెలంగాణ ప్రజలే అంటున్నారు, ఇతరులు కూడా బయట వారు కూడా వస్తుంటారు కదా. అంటే మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, ఆంధ్ర అట్లా నేను జనరల్ చెప్తున్నా. అంటే ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా అంటే భక్తులకి దేర్ ఇస్ నో క్రైటీరియా. అమెరికాకే వస్తే కూడా భక్తుడే, అట్లా ఏ ఇష్యూ లేదు. ఎవరు వచ్చినా ఎంతమంది వారికి నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలి. ఫ్రమ్ టెంపుల్ నియంత్రణ లోపలే ఆ విధంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు లేదంటారా అన్నదానము? 500 మందికో 600 అట్లా చాలా లిమిటెడ్. నేను ఎందుకు అంటున్నా అంటే నేను మా దగ్గర జమ్మికుంట దగ్గర అపర భద్రాద్రి అని ఇల్లందకుండా మండలం ఉంటుంది. శ్రీరాముని కళ్యాణం అవుతుంది. భద్రాచలంలో ఎంతమంది వస్తారో అక్కడ కూడా అంతమంది వస్తారు. నేను 2 ఎంపీ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినా. మంచినీళ్ళు దొరకడం కూడా ఇబ్బంది ఉండే. నేను నా ఫ్యామిలీతో అందరికీ వెళ్ళిపోతే దాని తర్వాత ఆ రోజు సంకల్పం తీసుకున్నా, రామా అందరు కళ్యాణం పోతాం, భోజనం చేసేస్తాం, నీ కళ్యాణానికి వస్తే భోజనం కూడా లేదని తెలుసు జమ్మికుంట ప్రాంత ప్రజలందరికీ. నో, నెక్స్ట్ ఇయర్ నీ కళ్యాణానికి ఎవరు వస్తాలు భోజనం తినిపోవాలన్నా ఇయ్యలేడు కూడా ఆ కార్యక్రమం అందరి సహకారంతో. ఇల్లంతకుంట రాముని దగ్గరికి పెళ్ళికి వచ్చే ప్రతి భక్తుడికి భోజనం తినిపోతారు.